Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 241 points down hai 77,379 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 95 పాయింట్స్ డౌన్ hai 23,431 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 769 పాయింట్స్ డౌన్ hai 48,734 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ నిఫ్టీ ఎంత పడింది, సెన్సెక్స్ ఎంత పడింది, దీంట్లో మనకేం పెద్ద పెయిన్ అనిపించదు. పోర్ట్ఫోలియోస్ లో ఒక బ్రూటల్ సెల్ ఆఫ్ అయితే ఇవాళ కనిపించింది. ఆల్మోస్ట్ స్మాల్ క్యాప్ 2.6% దగ్గరగా ఇవాళ ఒక బిగ్ వేలో ఫాల్ అయితే మిడ్ క్యాప్ లో కూడా 2% దగ్గరగా ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్ మనకు కనిపించింది. బట్ రెండిట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెన్ అయిన దగ్గర నుంచి విత్ ఇన్ 40 మినిట్స్ లోపే ఒక బిగ్ ఫాల్ మనకి ఎంటైర్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో ఒక ఫాల్, తర్వాత రికవరీ వస్తున్నా దాన్ని కూడా బేర్స్ ఒక ఆపర్చునిటీగా భావిస్తూ డే లోస్ లో మార్కెట్ క్లోజ్ అవుతూ ఉండడం ఏదో వన్ డే సెల్ ఆఫ్ లా మనం చూడడానికి లేదు. అందుకే రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా ఈ డాలర్ ఇండెక్స్ రిలేటెడ్ గా మనకి వెనక్కి రానంత వరకు ఇది 109.2 దగ్గరే ఉంది. అండ్ బాండ్ డీల్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో మీరు చూస్తున్న హై అంతా 4.7 దగ్గరే కదా, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాయి 4.72 దగ్గర. అండ్ డాలర్ టు రూపీ ఇది చెప్పండి, రీసెంట్ టైమ్స్ లో నేను మీకు 86 చూపించానా స్క్రీన్ మీద ఎప్పుడైనా? 85.7, 85.8 ఇదే కదా మీరు చూసుంటారు. ఇప్పుడు 86.03 దగ్గరగా మన రూపీ వీక్ అవుతూ ఉండడం నిన్నటి రోజు చూసారు కదా. ఎఫ్ఐఎస్ ఇచ్చిన భారీ షాక్. ఇప్పుడు మార్కెట్ లో డబ్బులు పెడుతున్నా కొంత ఆగండి. నిన్నటి వీడియోలో కూడా చెప్పింది అదే, ఈ 23,500 నుంచి 23,300 ఈ మార్క్ కానీ ఇప్పుడు మార్కెట్ రెస్పెక్ట్ చేయకపోతే, ఇన్ఫాక్ట్ ఇవాళ నిఫ్టీ వెళ్ళిన లో సుమారుగా 23,300కి దగ్గరగా అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ కొంత రికవర్ అయ్యే ప్రయత్నం చేసింది. ఈ 23,500 దగ్గర కొన్ని రోజులు సపోర్ట్ తీసుకుంది, అది బ్రేక్ అయింది. ఈ లోయర్ బ్యాండ్ 23,300 దగ్గర సపోర్ట్ ఇవాళ తీసుకుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ 200 పాయింట్ రేంజ్ ను కూడా మార్కెట్ సపోర్ట్ చేయకపోతే ఇంకొక 1000 పాయింట్ల దగ్గరగా మనకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకొంచెం డబ్బుల్ని పక్క నుంచి ఇక్కడ కూడా రిస్క్ తీసి మనం పెట్టుకోవచ్చు. బట్ ఇంకొంత డబ్బులు మనం ఏదైతే మనం పెట్టాలనుకుంటున్నామో, లెట్సే మన దగ్గర ఒక 100 రూపాయలు ఇప్పుడు పెట్టడానికి అవకాశం ఉంటున్నా, ఒక 50 రూపాయలు పెట్టి ఇంకొక 50 రూపాయలు పక్కన ఉంచుకుంటే ఇంకొన్ని రోజుల్లో మార్కెట్ ఒకవేళ ఇంకా కాస్త ఈ లెవెల్స్ గానీ వచ్చింది అనుకోండి, ఇంకా మంచి ఆపర్చునిటీ మనం కొనుక్కోగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఇంకొంచెం ఎక్కువ డబ్బులు పెట్టుకోవడానికి కూడా మనం ఇంకొంచెం డబ్బుల్ని పక్కన పెట్టుకోవడం, మార్కెట్స్ రిలేటెడ్ గా ఇదే ఫాల్ కంటిన్యూ అవుతుంది అనుకుంటే మనం చేయగలిగే బెస్ట్ థింగ్. మళ్ళీ చెప్తున్నాను, ఈ లెవెల్స్ లోనే మార్కెట్ పరంగా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఏం కాదు, పర్టికులర్ గా ఈ లార్జ్ క్యాప్స్ పరంగా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఏం కాదు. ఇది రీసెంట్ డేస్ లో క్లియర్ గా ఈ వాల్యుయేషన్ చార్ట్ ని చూపించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ మనకి ఫాల్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ మొమెంటమ్ తో ఇంకా ఎక్కువ మార్కెట్ పడిపోయే అవకాశం కూడా ఫ్యూ డేస్ పాటు మార్కెట్ లో కలిగి మళ్ళీ సడన్ గా రివర్సల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఈ 23,300 ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వెళ్తుంటే ఒక 100 పాయింట్లకు 200 పాయింట్లకు కాకుండా ఈ 22,500 నుంచి 22,700 ఇక్కడికి వస్తున్నప్పుడే నేను ఫర్దర్ గా మార్కెట్ లో ఏదైనా నేను స్టాక్స్ లో అవకాశంగా చూస్తున్నా, ఇండెక్స్ లెవెల్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా, ఈ జోన్ ఇంపార్టెంట్ గా చూస్తాను. ఇది నేను రిపీటెడ్ గా చాలా డేస్ బ్యాక్ నుంచి చెప్తూ వస్తున్నదే. అలానే ఇప్పుడు నా దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ అన్ని అమ్మేసి ఎగ్జిట్ అయ్యి ఆ 22,500 నుంచి 700కి వచ్చినప్పుడు కొనొచ్చు కదా అంటే, నేను చూసాను నా ఫ్యూచర్ ని, పోనీ నేనేమన్నా మార్కెట్ ని తీసుకురాగలనా కిందకి? ఒకవేళ అలా కాకుండా ఎల్లుండి నుంచి మార్కెట్ పెరిగిపోతే, మండే నుంచి మార్కెట్ పెరిగిపోతే నేనేమన్నా చేయగలనా అమ్మేసి? మనకి పడతదా 100% తెలీదు. షార్ట్ టర్మ్ లో ఇంకా పడచ్చు, కొంత పెరగచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ మనకు తెలిసిన ఒకే ఒక్క థింగ్ ఏంటి, లాంగ్ టర్మ్ లో మార్కెట్ పెరుగుతుందని. ఈ ఒక్కటే మనకు క్లారిటీ ఉంది. షార్ట్ టర్మ్ లో పెరుగుతుందా, పడుతుందా, ఎంత పడిపోతుంది, మళ్ళీ ఎంత పెరుగుతుంది, ఇది మనకి ఎప్పుడు క్లారిటీ ఉండదు. కాబట్టి నేను కాదు, ఎవరైనా షార్ట్ టర్మ్ లో ఇది జరిగిపోతుంది అంటే ఎప్పుడు అది కరెక్ట్ అనుకోకండి. బట్ ఒక్కటైతే మన ఛానల్ ద్వారా మిమ్మల్ని రైట్ గా గైడ్ చేస్తూ ఏ ఫ్యాక్టర్స్ ని చూస్తూ మన మార్కెట్ ఇంకా పడుతుందని చూడొచ్చు, ఏ ఫ్యాక్టర్స్ మనకి రికవర్ అవుతుంటే మన మార్కెట్ అక్కడి నుంచి పెరిగిన దానికి మనం వాల్యూ ఇవ్వచ్చు. ఈ లోపు మార్కెట్ ఏమాత్రం కొంత పెరుగుతున్నా పాజిటివ్ హోప్స్ ని పెట్టుకోకండి. పాజిటివ్ హోప్స్ మనకి డిసప్పాయింట్ ని క్రియేట్ చేస్తాయి, మార్కెట్ ని ఇంకా నెగిటివ్ గా చూసేందుకు క్రియేట్ చేస్తాయని మనం వన్ అండ్ ఓన్లీ మార్కెట్ లో ఫోకస్ చేసింది బాండ్ డీల్స్, డాలర్ ఇండెక్స్ అండ్ మన డాలర్ టు రూపీ కన్వర్షన్ వాల్యూ. ఇవి వీక్ అవుతూనే ఉన్నాయి. మార్కెట్ నుంచి ఎఫ్ఐఎస్ డబ్బులు పట్టుకు వెళ్తూనే ఉన్నారు. ఇదే కారణం చేత, ఎందుకంటే మీరే చెప్పండి, మీరే యుఎస్ లో ఉన్నారనుకుందాం, మీరు ఇండియన్ సిటిజన్ కాదు, మీరే యుఎస్ లో ఉన్నారనుకుందాం, మీ దగ్గర డాలర్లలో డబ్బులు ఉంది. ఆ డాలర్ తో కంపేర్ చేస్తే ఇండియాలో రూపీ వాల్యూ వీక్ అవుతూ, మీ దగ్గర ఉంటున్న కరెన్సీ డాలర్ ఏమో స్ట్రాంగ్ అవుతూ, మీ కంట్రీలో ఎటువంటి రిస్క్ లేకుండా రిటర్న్ 4.7% ఇస్తూ, మీ దగ్గర ఉంటున్న స్టాక్ మార్కెట్స్ ఇతర స్టాక్ మార్కెట్స్ కంటే స్టేబుల్ గా ఉంటే, మీ దగ్గర ఆల్రెడీ డాలర్స్ లో ఉంటున్న డబ్బుల్ని వేరొక కంట్రీలోకి తీసుకువెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారా? ఆర్ మీరు యుఎస్ లో ఉంటున్న వాళ్ళై మీ డబ్బులు ఆల్రెడీ ఇతర మార్కెట్ లో డాలర్స్ నుంచి రూపీస్ గా మారి అక్కడ మార్కెట్స్ లో ఉంటే ఆ డబ్బుల్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఈ రిస్క్ లేని బాండ్స్ లోనే ఇన్వెస్ట్ చేసుకుందామని, ఆర్ డాలర్ లో మార్చుకుంటే డాలరే బాగా స్ట్రాంగ్ అవుతుంది కదా, ఈ ట్రంప్ గారు వచ్చి ఎలా అయినా స్ట్రాంగ్ చేస్తారు కదా అని, ఆర్ యుఎస్ స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఈ ఎమర్జింగ్ మార్కెట్స్ లో అంత పెద్ద రిటర్న్ ఏం రావట్లేదు కదా, ఒక ఒపీనియన్ తో డబ్బులు వెనక్కి వెళ్తాయి కదా. ఇదే థీమ్ ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో రన్ అవుతుంది. బట్ గుర్తుంచుకోండి, ఇవాళ మనం ఏదో సైంటిస్ట్ గా ఇదేదో కనుక్కుంది కాదు, గతంలో ఇలాంటి
అలాంటి సినారియోసే, ఎగ్జాక్ట్ సినారియోసే బోల్డ్ సార్లు జరిగాయి. అదే నేను మీకు రీసెంట్ గా చెప్పాను, బోల్డ్ సార్లు జరిగాయి కానీ మళ్ళీ అవి రిటర్న్ అవుతాయి, మళ్ళీ అవి బ్యాక్ అవుతాయి. యుఎస్ మార్కెట్స్ అండర్ పర్ఫార్మ్ చేస్తాయి, ఎమర్జింగ్ మార్కెట్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తాయి, బాండ్ ఈల్స్ ఫాల్ అవుతాయి, డాలర్ ఇండెక్స్ కూల్ ఆఫ్ అవుతుంది, రూపీ అయితే స్ట్రెంగ్త్ అయిపోయినట్టయితే నేను ఎప్పుడు చూడలేదు కానీ మిగిలిన ఫ్యాక్టర్స్ అన్ని కూడా మారుతాయి. అప్పుడు మళ్ళీ ఎఫ్ఐఎస్ ఎప్పుడైతే మన మార్కెట్స్ లోకి పరుగున వస్తారో అప్పుడు ఎంతైతే పడ్డాయో మార్కెట్స్ దానికి డబుల్ ట్రిపుల్ కూడా పెరిగాయి. కాబట్టి బీ ప్రిపేర్ ఫర్ ద పెయిన్ అని రీసెంట్ డేస్ లో మెంటల్ గా మనం పెయిన్ కి రెడీగా ఉండాలి, ఫాల్ కి రెడీగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ఫాల్ ని మనం బ్యాలెన్స్ చేసుకోగలం, లేకపోతే సైకలాజికల్ గా ఇంపాక్ట్ అవుతా ఉన్నది. రీసెంట్ వీడియోస్ నుంచి రిపీటెడ్ గా చెప్తూ వస్తున్నాను. ఇప్పటికి కూడా అంత అయిపోయింది అనుకోకండి. అసలు మన దగ్గర జరుగుతున్నది ఒక తంతు అయితే చైనాలో ఏం జరుగుతుందో చూడండి. చైనాలో లిటరలీ బాండ్స్ అయితే ఒక ఆట ఆడుకుంటున్నాయి. దాని ఇంపాక్ట్ తో చైనాకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ ఉంది కదా, పీబీఓసీ ఉంది కదా, పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా, వాళ్ళు ఏకంగా బాండ్ బయింగ్ నే సస్పెండ్ చేస్తారనమాట. మన మార్కెట్స్ జస్ట్ గ్లోబల్ గా ఉంటున్న కొన్ని ఎన్విరాన్మెంట్ తో ఫాలో అవుతున్నాయి అంతే. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కొంత స్టేబుల్ గానే ఉన్నాయి. బట్ ఇతర మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంకా వర్స్ట్ సినారియో ఉంది. యుఎస్ ఒకటి స్టేబుల్ గా కనిపిస్తుంది. మన సైడ్ మన చుట్టుపక్కల ఉంటున్న ఇతర ఎకానమీస్ లైక్ మీరు చైనా తీసుకున్నా, జపాన్ తీసుకున్నా, ఇతర సౌత్ ఏషియన్ మార్కెట్స్ ని తీసుకున్నా మనకు ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో దానికంటే ఇంకా ఎక్కువగానే ఇంపాక్ట్ ఎకానమీ పరంగా కానీ స్టాక్ మార్కెట్స్ పరంగా కానీ రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నాం. అండ్ ఇవాళ మార్కెట్ పడడానికి ఇంకొక ప్రధానమైన రీజన్ గా దేని చూడొచ్చు అంటే నిన్న చాలా మంది ఫెడ్ స్పీకర్స్ మాట్లాడారనమాట. చాలా మంది, ఒకరు కాదు, వాళ్ళు రేట్ కట్స్ గురించి, ఎకానమీ గురించి అండ్ చాలా వాటి గురించి మాట్లాడారు. అందులో వాళ్ళు చేసిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? డిసెంబర్ లో ఏదైతే రేట్ కట్ చేశారో అదే లాస్ట్ అవ్వాలని. 17 అవర్స్ బ్యాక్ వచ్చిన అప్డేట్ అనమాట. డిసెంబర్ లో ఏదైతే రేట్ కట్ వచ్చిందో అదే లాస్ట్ రేట్ కట్ అవ్వాలి, దానికి మించి రేట్ కట్ చేయాల్సిన అవసరం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటో తెలుసా? రీసెంట్ టైమ్స్ లో యూఎస్ జీడిపి డేటా ఎలా ఉంది? బాగుంది. జాబ్స్ డేటా ఎలా ఉంది? బాగుంది. వాళ్ళకి సంబంధించిన డాలర్ ఇండెక్స్ ఎలా ఉంది? స్ట్రాంగ్ గా ఉంది. యుఎస్ మార్కెట్స్ కూడా ఏం పడిపోలేదు అక్కడ వాళ్ళు భయపడడానికి. దీనికి తోడు ఈ యుఎస్ లో ట్రంప్ గారు వచ్చాక యుఎస్ ని మళ్ళీ గ్రేట్ చేస్తాను, యుఎస్ ని ఒక పరుగు పెట్టిస్తానని అంత స్ట్రాంగ్ మాటలు మాట్లాడుతుంటే ఎకానమీ అంతా బాగుంది, ట్రంప్ గారు వచ్చి మళ్ళీ యుఎస్ ని స్ట్రాంగ్ చేస్తారు, ఎలాగో ఇవన్నీ బానే ఉంటాయి, జాబ్స్ డేటా బాగుంది, జీడిపి బాగుంది, అంతా బానే ఉంది. ఈ ప్రయత్నంలో ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. కాబట్టి మరి అంతా బాగుండి ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ గా చేయాల్సింది రేట్ హైక్ కానీ రేట్ కట్ కాదు కదా. కాబట్టే వాళ్ళ మాటలనైతే మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్, 2025 లో యుఎస్ దగ్గర నుంచి 2 రేట్ కట్లు వస్తాయని ఎలా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ వీళ్ళేమో డిసెంబర్ లో జరిగింది లాస్ట్ రేట్ కట్ అవ్వాలి, ఇంకా 2025 లో రేట్ కట్టే రాకూడదనే భయాలు పెడుతున్నారు. దీంతో కూడా ఇవాళ మార్కెట్స్ లో ఎక్కువ ఫాల్ మనకు కనిపించవచ్చు. నేను చెప్పానా నిన్నటి మార్కెట్ యుఎస్ కి సంబంధించింది, ఈక్విటీ మార్కెట్ కానీ బాండ్ మార్కెట్ కానీ ఈవెన్ డాలర్ ఇండెక్స్ పరంగా కూడా కానీ నిన్నటి మార్కెట్స్ అయితే యుఎస్ కి సంబంధించి క్లోజ్ లో ఉన్నాయి. ప్రాబబుల్లీ ఇవాళ కూడా ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా యూజువల్ గా అయితే ఒక బిగ్ నెంబర్ అయితే మనం చూడకూడదు. లో వాల్యూమ్స్ లోనే డేటా ఉండాలి, అక్కడ మార్కెట్స్ క్లోజ్ లో ఉన్నాయి కాబట్టి. బట్ లెట్స్ సీ డేటా ఎలా ఉంటుందని. ఇంత చెప్తున్నారు, బానే ఉంది. మరి బాండ్ ఈల్డ్స్ కానీ ఈ డాలర్ ఇండెక్స్ కానీ ఇవి ఎప్పుడు కూల్ ఆఫ్ అవుతాయి, మన మార్కెట్స్ ఎప్పుడు పెరుగుతాయంటే నేను నిన్నటి వీడియోలో కూడా ఇది మీకు చెప్పాను. ఇంకొకసారి క్లియర్ గా నేను మీకు క్యాలెండర్ చూపించి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనవరి 20వ తేదీ ట్రంప్ గారు ఒక ప్రమాణ స్వీకారం, ఇనాగరేషన్. తను వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తారు, దాంతో యుఎస్ అలా ఇంపాక్ట్ అయిపోతుందని ఒక భయాలతో, ఇన్ఫ్లేషన్ ఎలా పెరిగిపోతుందని ఒక భయాలతోనే బాండ్ డీల్స్ ఇంతలా పెరుగుతున్నాయి, డాలర్ ఇంత స్ట్రెంగ్తన్ అవుతుంది. తను వచ్చిన వారం రోజుల్లోనే మోస్ట్లీ దీని రిలేటెడ్ ఉన్న ఫియర్స్ అన్ని సెటిల్ అవ్వాలి. అండ్ దీని తర్వాత ఉంటున్న నెక్స్ట్ బిగ్ ఈవెంట్ మనకి February 1st మన బడ్జెట్ అనమాట. నాకు తెలిసి ఇలాంటి సినారియోస్ లో మాత్రం మన నిర్మలా సీతారామన్ గారు ఎటువంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పరంగా ట్యాక్స్ ని పెంచకూడదు. నిన్నటి వీడియోలో చెప్పాను, ట్యాక్స్ ని జీరో చేయాలనే ప్రతిపాదనలు యాంఫీ దగ్గర నుంచి ఉన్నాయని. పక్కన పెట్టేసేయండి, అది జరుగుతుందో జరగదో తెలియదు. కానీ 12.5% దగ్గరగా ఉంటున్న ట్యాక్స్ కానీ 15% కానీ చేస్తానని చెప్తే మాత్రం అది ఇంకొక మేక్ అయితే అవుతుంది మన స్టాక్ మార్కెట్ కి. అది జరగకూడదు అనేదే నా స్ట్రాంగ్ కోరిక. తగ్గిస్తారా, ఇంకెంత బెనిఫిట్స్ ఇస్తారు, అది ఎక్స్ట్రా అనమాట. బట్ 12.5% ట్యాక్స్, ఎల్టీసీజీ ట్యాక్స్ కానీ 15% అయిందంటే మాత్రం ఇంకొన్ని నెలలు మార్కెట్ రిలేటెడ్ గా మనం రికవరీ ఎక్స్పెక్ట్ చేయడం అయితే కష్టం. కాబట్టి ఇక్కడ ఒక క్లారిటీ రావాలి మనకి February 1st జనవరి 20 నుంచి 1 వీక్ పాటు నేను అనుకోవడం ఈ బాండ్ డీల్స్, డాలర్ ఇండెక్స్ పరంగా ఏదైతే మార్కెట్ లో ఫియర్స్ జనరేట్ అయ్యాయో ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయని. సో జనవరి ఎండింగ్ నుంచి మోస్ట్లీ లాస్ట్ వీక్ నుంచి కూడా మార్కెట్ లో స్టెబిలిటీ ఫామ్ అయ్యి అక్కడి నుంచి రికవరీ స్టార్ట్ అవ్వచ్చు అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ లోపు మార్కెట్ పడి 22,500 దగ్గరగా కానీ వస్తుంటే, నాకు ఒకవేళ అవకాశం వస్తే చాలా స్పేసెస్ లో మనకి మంచి ఫాల్ కనిపించింది. పవర్ స్పేస్ లో కూడా మీకు తెలిసి తెలియకుండానే 30-40% దగ్గరగా చాలా స్టాక్స్ పవర్ జనరేషన్ లో చూడండి చాలా కంపెనీస్ పడిపోయాయి. 30-40% డిస్కౌంట్ లో ఉన్నాయి చాలా వరకు. అండ్ చాలా అదర్ సెక్టార్స్ లో కూడా మీరు అసలు అనుకోరు అంత పడిందా అని. మీరు జస్ట్ ఈ రీసెంట్ హైస్ నుంచి చార్ట్ పెట్టి చూసుకుంటేనే తెలుస్తుంది ఇంత పడ్డాయా అని. చాలా స్టాక్స్ లో మంచి కరెక్షన్ కనిపించింది. కాబట్టి నేను ఈ జనవరి లాస్ట్ వీక్ కి ముందు వచ్చే మేజర్ ఫాల్ నా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరకు వస్తుంటే నేను సీరియస్ గా తీసుకుంటాను. లేదంటే ఇక్కడ నుంచి పెరిగిపోయినా పర్లేదు, చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ మార్కెట్ లోనే ఉన్నాయి. నేను
నష్టపోయేది ఏం లేదు. కానీ నేనైతే ఈ ట్రంప్ గారి ఈ ఇనాగరేషన్ కి దగ్గరగా ఉన్న డేస్ లోనే, ఇంకా వారం రోజుల్లోనే మోస్ట్లీ అన్సర్టనిటీస్ ఏవైతే ఉన్నాయో సెటిల్ అవుతాయి అనుకుంటున్నాను. లేదు తను ప్రెసిడెంట్ అయ్యి అక్కడి నుంచి ఏమైనా బిగ్ స్టేట్మెంట్స్ చేశారనుకోండి, అంటే ఇప్పటి వరకు మార్కెట్ కి తెలియని స్టేట్మెంట్స్, ఇన్ఫ్లేషన్ ని రూఫ్ టాప్ కి తీసుకువెళ్లే స్టేట్మెంట్స్, యుఎస్ లో ఉన్న ఫెడ్ వాళ్ళని భయపెట్టే స్టేట్మెంట్స్ ఏదైనా చేశారనుకోండి, ఇక అది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వెళ్తుంది. అది కూడా ఒక బిగ్ అన్సర్టనిటీ పాయింట్ అవుతుంది. నేను ఆ అన్సర్టనిటీ ట్రంప్ గారి నుంచి ఎలాంటి రాంగ్ స్టేట్మెంట్స్, బిగ్ స్టేట్మెంట్స్ ఏం రావని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ, ఇప్పటి వరకు మార్కెట్ కి తెలిసిందే, కొత్తగా ఏం రావని ఎక్స్పెక్ట్ చేస్తూ, నిర్మలా సీతారామన్ గారు కూడా 12.5% ఎల్టీసీజీని 15% చెయ్యరు అని ఎక్స్పెక్ట్ చేస్తూ, ఈ రెండింటిని మైండ్ లో అనుకుంటూ నేనైతే జనవరి లాస్ట్ వీక్ నుంచి మార్కెట్ లో ఏదైతే ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చామో ఆ ఇంపాక్ట్ తగ్గుతుంది, ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కొంత కూల్ ఆఫ్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇది కంప్లీట్ గా నా ఒపీనియన్. మరి అంతవరకు వెయిట్ చేయాలా? ఈ లోపు ఏం పాజిటివ్ ఫ్యాక్టర్స్ వచ్చి మార్కెట్ సడన్ గా పెరిగిపోయేదానికి ఆస్కారం లేదా? 200% ఆస్కారం ఉంది. ఎప్పుడూ లేనంత విధంగా బిగ్గెస్ట్ షార్ట్ పొజిషన్స్ ఎఫ్ఐఎస్ క్రియేట్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళ షార్ట్స్ ని ట్రిగ్గర్ చేసి షార్ట్స్ కవర్ అయ్యేలా చేయాలంటే యుఎస్ ఎకానమీ పరంగా ఇప్పుడుంటున్న మేజర్ ఫ్యాక్టర్, నేను చెప్పానా ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయ్యకొచ్చేది బిగ్ డేటా పాయింట్ అని, యుఎస్ జాబ్స్ డేటా 1,50,000 నుంచి 1,60,000 జాబ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏ నెలకు సంబంధించి? డిసెంబర్ కి సంబంధించి. నవంబర్ లో ఎంత వచ్చాయి? 2,27,000 దగ్గరకు వచ్చాయి. ఈసారి కొంత కూల్ అవుతాయి అనుకుంటున్నారు, జాబ్స్ వీక్ అవుతాయి అంటున్నారు. జాబ్స్ వీక్ అయింది అనుకోండి, యుఎస్ లో ఎకానమీ కూడా కొంత వీక్ అయింది, జాబ్స్ కూడా కొంత కూల్ అవుతున్నాయి, కొంత తక్కువ వస్తున్నాయి. మరి యుఎస్ లో ఉంటున్న వాళ్ళని సపోర్ట్ చేయాలంటే రేట్ కట్ చేయాలి కదా అని ఒక ప్రెషర్ యుఎస్ ఫెడ్ వాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు ఇది కూడా బానే వచ్చేస్తే, మిగిలిన అన్ని బానే ఉంటే, యుఎస్ జీడిపి బానే ఉండి, వాళ్ళ కరెన్సీ స్ట్రాంగ్ గా ఉండి, అక్కడ ఎకానమీ స్ట్రాంగ్ గా ఉండి, అన్ని బాగుండి, జాబ్స్ కూడా బాగుంటే రేట్ కట్ ఎందుకు చేయాలి వాళ్ళు? కాబట్టి వాళ్ళకి అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ జాబ్స్ అనేవి 1,50,000 దగ్గరగా వస్తే ఓకే, ఎక్స్పెక్టెడ్ లానే నవంబర్ లో వచ్చిన 2,27,000 నుంచి తగ్గాయి అనుకొని ఓకే అనుకుంటది మార్కెట్. బట్ అలా కాకుండా 1,80,000, 2,00,000, 2,50,000 గాని వచ్చింది అనుకోండి, ఇది ఇంకొక షార్ట్ టర్మ్ పెయిన్ మాట. ఇది మార్కెట్స్ కి అయితే మంచిది కాదు. ఓవర్ గా వచ్చే స్ట్రాంగ్ జాబ్స్ డేటా కూడా మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇవాళ ఈవినింగ్ తెలుస్తుంది. మోస్ట్లీ ఈ వీడియో మీరు చూసే పాయింట్ గా జాబ్స్ డేటా రావచ్చు. అదే మీకు మన టెలిగ్రామ్ లో అప్డేట్ చేసేస్తాను. అలాగే దానికి ఇంపాక్ట్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా వివరించడానికి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ప్రయత్నిస్తాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే దానికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. లేదు నేను జాయిన్ అవ్వాలనుకోవట్లేదు అనుకున్నా, జస్ట్ కామెంట్ మీ యూట్యూబ్ లోనే పెట్టేసేయండి అని. నేను యూట్యూబ్ లో అయినా సరే మీకు క్లియర్ గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కామెంట్ రూపంలో పెడతాను. బట్ అది ఎక్కడికో వెళ్ళిపోతుంది కామెంట్ అనేది నా అభిప్రాయం. లేదంటే ఫస్ట్ కామెంట్ కింద అయినా సరే దాన్ని రిప్లై కామెంట్ గా పెట్టుంటాను చూడండి. సో ఈ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఎందుకు జరుగుతుందో మీకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి, అది ఎప్పుడు ఆగుతుందో మీకు క్లారిటీ ఉంది కాబట్టి, దానికి లాజికల్ డేట్స్ ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ డబ్బులుంటే ఎప్పుడైనా మీకు మంచి పాయింట్స్ వచ్చినప్పుడు డబ్బులు పెట్టుకోండి. లేదంటే వెయిట్ చేయండి. మీకు ఎప్పుడైనా మనసులో ఇబ్బందిగా ఏంటి ఇన్ని నష్టాలు అనుకున్నప్పుడు మాత్రం ఈ చార్ట్ ఒక్కటి చూడండి. గతంలో ఎంత పడింది, తర్వాత ఎంత పెరిగిందని. పెరిగిపోయాక నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి అప్పుడు జనవరిలో 2025 లో చూసారా మన మార్కెట్స్ అక్కడి వరకు వెళ్ళాయి, అక్కడి నుంచి ఇంత పెరిగాయి అని మాట్లాడుకునే ఎగ్జాంపుల్ లో మాత్రం మనం రాంగ్ స్టెప్ అయితే వేసి ఉండకూడదు. పెట్టినవన్నీ తీసేసి నేను సేవ్ అయ్యానే అని అనుకోకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు నుంచి మార్కెట్లు పెరుగుతాయి, రేపు నుంచి మార్కెట్లు పెరుగుతాయని ఇల్లాజికల్ గా నేను మాట్లాడలేదు. ప్రతిదానికి లాజికల్ గానే ఈ బాండ్ డీల్స్, డాలర్ ఇండెక్స్ అండ్ దాన్ని ట్రంప్ గారి ఇనాగరేషన్ తో లింక్ చేసుకుంటూ ఎప్పుడు కూల్ ఆఫ్ అవుతుంది అండ్ మన బడ్జెట్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, వీటన్నిటిని కూడా కోరిలేట్ చేసి లాజికల్ గా, టెక్నికల్ గా ఎవ్రీ ఆస్పెక్ట్ లో కూడా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఐ హోప్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఒక క్లారిటీ అయితే మెయింటైన్ అవుతుంది ఈ ఫాల్ రిలేటెడ్ గానీ. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఇంత డేటా పాయింట్స్ ని ఇలా కంబైన్ చేస్తూ మీ ముందుకి ఇలా తీసుకురావడానికి మా టీం చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతూ ఉంటుంది. ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే ఒక లైక్, ఇంకా ఇలాంటి ఇంకా మోర్ డేటా పాయింట్స్ ని మీ ముందుకు తీసుకొచ్చి ప్రతి ఫాల్ రిలేటెడ్ గా మీకు ఒక క్లారిటీ ఆర్ పెరుగుతున్న దాని రిలేటెడ్ గా కూడా మిమ్మల్ని అలర్ట్ చేసే ఈ ప్రయత్నం మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు ఒకవేళ ఎస్ఐపి వేస్తూ ఉంటే మీరు వేస్తున్న మ్యూచువల్ ఫండ్ లో మినిమం ఎంత ఎస్ఐపి ఖచ్చితంగా వేయాల్సిందే అన్నది ఒకసారి కామెంట్ లో చెప్పండి. బికాస్ ఇప్పుడు 250 రూపీస్ కూడా ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ మినిమం గా అలో చేయాలని కమింగ్ టైమ్స్ లో ఈ రూల్ ని తీసుకురాబోతున్నారని, ఎవరెవరైతే చదువుకునే వాళ్ళు ఉంటారో, చిన్న చిన్న మొత్తాల్లో డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారో వాళ్ళు 250 రూపాయలు కూడా ఎస్ఐపి చేసేలా ప్రతి మ్యూచువల్ ఫండ్ ని అడ్జస్ట్ చేసుకోవాల్సిందిగా సెబీ చైర్మన్ మాధవి పూరి బచ్ గారు అయితే అప్డేట్స్ చేస్తున్నారు. యూజువల్ గా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ లో 100 రూపీస్ ని కూడా అలో చేసేట్టు ఉన్నాయి. కానీ అవి రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, డైరెక్ట్ కాదు, కమిషన్ ఎక్కువ వెళ్తుందన్నమాట. కానీ కమింగ్ టైమ్స్ లో ఇంకా తక్కువ మొత్తాల్లో కూడా ఎస్ఐపి ని తీసుకునేలా సెబీ వాళ్ళు కొత్త రూల్స్ ని తీసుకురాబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ చిన్న కంపెనీ ఒకసారి గమనించండి. 1000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంటున్నది. ఐరిస్ బిజినెస్ సర్వీసెస్ అనమాట. ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. లాస్ట్ 6 నెలల్లో 129%, ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక 14%, లాస్ట్ 1 ఇయర్ లో 300%. ఇలా స్ట్రాంగ్ గా పెరుగుతూనే ఉంది కదా. ఇది ఏంటి, దీని బ్యాక్ ఉంటున్న బిజినెస్ ఏంటి అని స్టడీ చేస్తున్న పాయింట్ లో అర్థమవుతున్నది
ఏంటంటే ఇది ఒక రెగ్ టెక్ కంపెనీ అని. రెగ్ అంటే రెగ్యులేటరీ, టెక్ అంటే టెక్నాలజీ, రెగ్యులేటరీ టెక్నాలజీ కంపెనీ అని. లైక్ రెగ్యులేటరీ కంప్లైన్సెస్ ఉంటాయి కదా, వాటిని మేనేజ్ చేయడానికి కావాల్సిన SaaS అప్లికేషన్స్ ని వీళ్ళు ఇస్తూ ఉంటారు. SaaS అంటే ఏంటి? సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ గా ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తుంటారు. ఎవరెవరికి? ఎంటర్ప్రైజెస్ కి, బిజినెస్ రిజిస్టర్స్ కి, రెగ్యులేటర్స్ కి, సెంట్రల్ బ్యాంక్స్ కి, స్టాక్ ఎక్స్చేంజెస్ కి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్పేసెస్ లో కూడా వీళ్ళు వాళ్ళకి సంబంధించిన బిజినెస్ ని ఆఫరింగ్స్ ని ఇస్తూ ఉంటారు. ఇందులో వీళ్ళు డిఫరెంట్ అప్లికేషన్స్ ని యూజ్ చేస్తున్నారు. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అండ్ కంప్లైన్స్ కు సంబంధించింది కాబట్టి డేటా అనలిటిక్స్, వీటన్నిటిలో కూడా వీళ్ళు బిజినెస్ అయితే చేస్తూ ఉన్నారు. వీళ్ళ బిజినెస్ సెగ్మెంట్స్ 3 ఉన్నాయి. ఒకటి కలెక్ట్, ఇంకొకటి క్రియేట్, ఇంకొకటి కన్స్యూమ్. అండ్ వీళ్ళ నెంబర్స్ కన్సిస్టెంట్ గా రెవెన్యూస్ లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది, ప్రాఫిట్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది, మార్జిన్స్ రీసెంట్ టైమ్స్ లో బెటర్ గా అయ్యాయి. అంటే అంతకు ముందు 1 or 2 quarters అటు ఇటుగా మార్జిన్స్ ఉంటున్నా రీసెంట్ టైమ్స్ లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇది మీకు ఇయర్లీ P&L లో క్లియర్ గా కనిపిస్తుంది. 12%, 13%, 15%, 16% మార్జిన్ గ్రోత్. అదే ప్రాఫిటబిలిటీ లో కూడా ఆ గ్రోత్ మనకి విజిబుల్ గా ఉంటుంది. అండ్ షేర్ హోల్డర్స్ పరంగా వచ్చి చూస్తున్నప్పుడు పబ్లిక్ లో ఈ కాటమరన్ వెంచర్స్ ఉందా, ఇది ఎవరిది? ఇన్ఫోసిస్ కో ఫౌండర్, అదే 70 గంటలు పనిచేయాలని చెప్పి గతంలో చెప్పి కొంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు కదా ఎన్ఆర్ నారాయణమూర్తి గారు, తనకు సంబంధించింది. అండ్ ఫేమస్ ఇన్వెస్టర్ మధుసూదన్ కేలా, మధుకేలా గారు కూడా ఇందులో 5.36% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. సో ఇది నేను నా వాచ్ లిస్ట్ లో పెట్టుకొని అయితే ట్రాక్ చేస్తున్నాను. యాక్టివ్ గా ఇన్వెస్ట్మెంట్ ని చేయలేదు కానీ ట్రాక్ అయితే చేస్తున్నాను. యాజ్ కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్, దాని యావరేజ్ పీ కంటే టూ మచ్ పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఏదైనా కమింగ్ టైమ్స్ లో ఛాన్స్ వచ్చి ఈ యావరేజ్ ఈ స్క్రీనర్ లోకి వచ్చి లాస్ట్ 3 years దగ్గరికి వచ్చి 3 years మీడియన్ పీ 52 దగ్గర ఉంది. ఇప్పుడేమో అది 78, 80 దగ్గర ఉంది. కాబట్టి ఆ మీడియన్ పీకి దగ్గరగా వస్తున్నప్పుడు దీని రిలేటెడ్ గా నేను థింక్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. నేను ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా బ్రీఫ్ గా ఇచ్చిందే, మీకు ఇన్ డెప్త్ గా నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ ఆన్ కమింగ్ డేస్ ఏదో ఒక పాయింట్ లో దీని రిలేటెడ్ గా వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్, వాల్యుయేషన్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, పక్కన ఉండండి. బట్ బిజినెస్ ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నించండి. వీళ్ళ డెట్ ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. డెట్ టు ఈక్విటీ 0.08 ఉంది. రిటర్న్ రేషియో స్ట్రాంగ్ ఉన్నాయి. ROCE 27 దగ్గరగా, ROE 24 దగ్గరగా. జస్ట్ వాల్యుయేషన్స్ ఒక్కటే టూ మచ్ గా స్ట్రెచ్ అయ్యాయి. ఈ EMS కంపెనీస్ అలా అయితే పడితే నేను అబ్జర్వ్ చేస్తున్నానని చెప్పాను, దీన్ని కూడా అలానే నా వాచ్ లిస్ట్ లో పెట్టుకొని అబ్జర్వ్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా నేను ఏదైనా ఇంట్రెస్టింగ్ కంపెనీస్ గురించి అనుకొని వాటిని వాచ్ లిస్ట్ లో పెట్టుకొని ట్రాక్ చేస్తున్నప్పుడు మీకు కూడా ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తే కమింగ్ టైమ్స్ లో పడినప్పుడు నాకు ఆ పాయింట్ లో గుర్తుండొచ్చు, గుర్తులేకపోవచ్చు. బట్ మీరు కూడా ఈ బిజినెస్ ని ఈ లోపు, అది పడే లోపు ట్రాక్ చేసి అనాలిసిస్ చేసి మీకు కరెక్ట్ గా ఉంటుందా లేదా చూసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం యూస్ఫుల్ గా ఉంది అనుకుంటే మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి ఆ ఎంటైర్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఉందనుకుంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఒక బిగ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ లో చాలా మంది ఇన్వెస్టర్స్ అయితే ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, అందులో ఫ్రంట్ రన్నింగ్ జరిగింది. అంటే వాళ్ళు స్టాక్స్ ని కొనడానికి ముందే ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు పర్సనల్ గా పెద్ద మొత్తంలో స్టాక్స్ ని కొడిపెట్టించుకొని క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎప్పుడైతే కొంటారో, ఆ స్టాక్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు వాళ్ళు అమ్మేసి లాభం పొందడం. అండ్ ఎప్పుడైనా క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అమ్మాలనుకుంటే ఆ డెసిషన్ వాళ్ళు మార్కెట్ లో తీసుకునే ముందే ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ముందుగానే మార్కెట్ లోకి వెళ్ళి వాళ్ళ పర్సనల్ అకౌంట్స్ లోంచి ఆ స్టాక్స్ ని షార్ట్ చేసి క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు వెళ్ళి పెద్ద మొత్తంలో స్టాక్స్ ని సెల్ చేసినప్పుడు అవి ఎలాగో పడతాయి కాబట్టి వీళ్ళు వాళ్ళ పర్సనల్ అకౌంట్స్ లో షార్ట్ చేసిన వాటిని కవర్ చేసుకొని లాభాలు సంపాదించడాన్ని ఫ్రంట్ రన్నింగ్ అంటారు. ఇది క్వాంట్ మ్యూచువల్ ఫండ్ పరంగా జరిగింది అనేలా హైయర్ మేనేజ్మెంట్ ని దీంట్లో భాగం చేస్తూ సెబీ వాళ్ళు దీని రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్స్ చేశారు కదా, దీని రిలేటెడ్ గా ఆరోపణలు చేశారు కదా, దీని రిలేటెడ్ గా మేము 91 లక్షలు పే చేస్తాం, దీన్ని మాకు సెటిల్ చేయండి. అంటే దీని మీద విచారణ చెయ్యొద్దు, మేము తప్పు చేశామని ఒప్పుకోం, తప్పు చేయలేదని ఒప్పుకోం, కానీ 91 లక్షలు కట్టేస్తాం, ఈ కేసుని ఇక్కడతో క్లోజ్ చేయండి అనేలా. అండ్ దీంతో పాటు ఒక 6 months స్టాక్ మార్కెట్ బ్యాన్ ని కూడా యాక్సెప్ట్ చేస్తూ 91 లక్షలు ప్లస్ 6 months స్టాక్ మార్కెట్ బ్యాన్ ని యాక్సెప్ట్ చేస్తూ ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఒకప్పుడు చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్స్ అయిన పర్సన్స్ దగ్గర నుంచి అయితే అప్డేట్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు దీని కానీ సెబీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఓకే 91 లక్షలు మాకు కట్టేసేయండి, 6 months మీకు బ్యాన్ మీరు ఏదైతే అడుగుతున్నారో అది మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అనేలా సెబీ గానీ యాక్సెప్ట్ చేసిందంటే క్వాంట్ మ్యూచువల్ ఫండ్ కి అగైనెస్ట్ గా వీళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో సెబీ వాళ్ళు దాన్ని ఆపేస్తారు. మరి చూడాలి దీనికి సెబీ వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారని. అండ్ నిన్నటి వీడియోలో చెప్పాను కదా, L&T చైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ గారు వారానికి 90 గంటలు పనిచేయాలి, నేను మిమ్మల్ని సండేస్ కూడా వర్క్ చేయించలేనందుకు బాధపడుతున్నాను, నాకు వీలైతే సండేస్ కూడా మిమ్మల్ని వర్క్
చేయించి 90 గంటలు పనిచేస్తే మన దేశం బాగా స్ట్రాంగ్ గా ఉంటుందని ఇలా తను చేసిన స్టేట్మెంట్స్ కి సర్వత్రా ప్రముఖుల దగ్గర నుంచి కూడా లైక్ ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయింకా గారి దగ్గర నుంచి, బాలీవుడ్ యాక్టర్ దీపికా గారి దగ్గర నుంచి అండ్ ఎంటైర్ సోషల్ మీడియా నుంచి కూడా వర్క్ ఎక్కువగా చేయాలని చెప్పడం ఒక యాంగిల్ అయితే, ఇంటికెళ్ళి వైఫ్ ఫేస్ ని అంతసేపు చూస్తారు, పని చేయండి, ఇంట్లో ఉండి ఏం చేస్తారు, వైఫ్ ని ఏం చూస్తారనేలా స్టేట్మెంట్స్ చేస్తుండడం, పర్సనల్ లైఫ్ కి వర్క్ లైఫ్ కి అసలు బ్యాలెన్స్ లేకుండా పనే చేసుకుంటూ వెళ్తే ఇంకా లైఫ్ ఏముంటుందనేలా ఎల్ఎన్టీ ఎంటైర్ ఇమేజ్ ని డామేజ్ చేసేలా ఈ స్టేట్మెంట్స్ ఉంటూ ఉండేసరికి ఎల్ఎన్టీ వాళ్ళు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. చైర్మన్ అలా చెప్పడం తన లార్జర్ అంబిషన్ అండ్ ఇండియాని స్ట్రాంగ్ గా బిల్డ్ చేయాలనే ఒక మోటివ్ తో ఉంది, కానీ ఇంకే ఇతర అదర్ మోటివ్ తో కాదు. ఎల్ఎన్టీ నేషన్ ని బిల్డ్ చేయడంలో కోర్ ప్రిన్సిపల్స్ తో స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తుందనేలా ఎల్ఎన్టీ దగ్గర నుంచి ఒక వివరణ అయితే వచ్చింది. కానీ ఫైనల్ గా చేసిన స్టేట్మెంట్స్ కి గతంలో నారాయణమూర్తి గారి స్టేట్మెంట్స్ అయితే పక్కకు వెళ్లి తన స్టేట్మెంట్స్ అయితే హైలైట్ అవుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్, రీసెంట్ గా ఐపీఓకి డ్యామ్ క్యాపిటల్ వచ్చిందా, వాళ్ళు అందులో ఉంటున్న నందన్ గారు హెడ్ స్ట్రాటజీ వ్యక్తి. ఇక్కడ నుంచి 3 సంవత్సరాల్లో 14 స్టాక్స్ డబల్ అవబోతున్నాయని ఆ స్టాక్స్ ఒక పేర్లను చెప్పారు. అండ్ ఫస్ట్ అయితే ఆ పేర్లను చూడండి, తర్వాత దీని బ్యాక్ ఉంటున్న లాజిక్స్ ని కూడా చెప్తాను. ఆ పేర్లు గ్లెన్మార్క్ ఫార్మా, M&M ఫైనాన్షియల్, స్ట్రైట్స్, గ్రీన్ ల్యాండ్, జేఎస్పీఎల్, శ్రద్ధ కార్ప్, ఎంటిరో హెల్త్, రాడికో కైతాన్, ఆర్కే ఫోర్జింగ్స్, పీసీబీఎల్, టీవీఎస్ మోటార్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, పిఎన్బి హౌసింగ్, చోలా ఇన్వెస్ట్మెంట్. వాళ్ళ లాజిక్ ఇవి సెలెక్ట్ చేయడానికి ప్రధానమైన కారణం ఇక్కడ నుంచి వీటి ఎర్నింగ్ CAGR 27% కంటే అబోవ్ ఉంటుందని నెక్స్ట్ 3 years కి, అండ్ వాటికి హ్యూజ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉందని, ఇక్కడ నుంచి వాటి PE డీరేట్ అయ్యేదానికంటే కూడా రీరేట్ అయ్యేదానికే ఆపర్చునిటీ ఎక్కువగా ఉందని, కాబట్టి పర్టికులర్ 14 స్టాక్స్ డబల్ అయ్యే అవకాశం నెక్స్ట్ 3 years లో ఉన్నాయని డామ్ క్యాపిటల్ వాళ్ళు 14 డబులర్ స్టాక్స్ అని నిన్న CNBCకి ఇస్తున్న ఇంటర్వ్యూలో అయితే మెన్షన్ చేశారు. అండ్ ఆల్రెడీ 14 స్టాక్స్ లో మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా స్టాక్ ఉందా? అదే లార్జ్ క్యాప్ స్పేస్ లో అయితే భారత్ ఎయిర్టెల్, ఐటీసీ, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ TCS, అండ్ అవి నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఎంతకు వెళ్లే అవకాశం ఉందనేలా వాళ్ళు భావిస్తున్నారు అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఇది వీళ్ళ లార్జ్ క్యాప్ స్పేస్ లో ఉంటున్న 2025 రిలేటెడ్ గా చూస్తున్న ఐడియాస్. అండ్ నెక్స్ట్ 3 years లో రెండింతలు అవ్వగలిగే పొటెన్షియల్ ఉంటున్న 14 స్టాక్స్ ఒక లిస్ట్ ఇక్కడ CNBC వాళ్ళతో అయితే వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ నిన్న రిఫ్రిజరెంట్ గ్యాసెస్ రిలేటెడ్ గా భారీగా హైక్ వచ్చింది యుఎస్ లో, కాబట్టి ఈ SRF కానీ నవీన్ ఫ్లోరిన్ కానీ నిన్న మంచిగా పెరిగాయి కదా. దీని రిలేటెడ్ గా SRF వాళ్ళు ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. ఏదైతే ఈ రిఫ్రిజరెంట్ గ్యాసెస్ రిలేటెడ్ గా అప్డేట్స్ కనిపించాయో అవి యుఎస్ మార్కెట్స్ కి సంబంధించిన, యుఎస్ కాంటెక్స్ట్ కి సంబంధించిన అప్డేట్స్ అని, రిఫ్రిజరెంట్ గ్యాసెస్ రిలేటెడ్ గా ప్రైజెస్ అనేవి డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటాయనేలా SRF వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తున్నారు. ఇన్ సింపుల్ టర్మ్స్ ఏవైతే ధరలు పెరిగాయో అవి మొత్తం గ్లోబల్ గా పెరిగినవి కాదు, వాళ్ళ యుఎస్ బిజినెస్ కి సంబంధించినవి. అండ్ అవి కూడా పెరిగాయంటే ఇంకా అలా పెరిగిపోతాయనా లేకపోతే పడిపోతాయని కాదు, కమింగ్ టైమ్స్ లో డిమాండ్ అలానే ఉంటాయి, ప్రైజ్లు అలా ఉంటాయి, లేకపోతే ఉండవు, ఇలా SRF వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్, ఇంతటి వీక్ మార్కెట్ లో కూడా డెల్టా కాప్ 4% ఎందుకు పెరిగిందో తెలుసా? ఈ రీసెంట్ టైమ్స్ లో చెప్పాను కదా, January 10th ఈ గేమింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా సుప్రీం కోర్ట్ వాళ్ళు ఒక బిగ్ డెసిషన్ తీసుకోబోతున్నారని. సుప్రీం కోర్ట్ వాళ్ళు గతంలో ఈ డెల్టా కాప్, నజారా టెక్నాలజీస్ అండ్ ఇతర గేమింగ్ కంపెనీస్ కి పంపించిన GST షోకాజ్ నోటీసులు రిలేటెడ్ గా స్టేని విధించడం జరిగింది. ఈ కేసు రిలేటెడ్ గా ఫైనల్ తీర్పు వచ్చేంత వరకు కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకూడదని సుప్రీం కోర్ట్ వాళ్ళు ఇస్తున్న ఈ స్టేతో ఇవాళ డెల్టా కాప్, నజారా టెక్నాలజీస్ సడన్ గా ఇవాళ ఉన్నట్టుండి పెరిగాయి. బట్ ఫైనల్ గా డెల్టా కాప్ 4% పాజిటివ్ లో క్లోజ్ అయితే, నజారా ఏమో డే హైస్ నుంచి ఫాలో అవుతూ రెడ్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్, సోనా కామ్స్టర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు IIT హైదరాబాద్ కి సంబంధించిన తిహాన్ తో టైఅప్ అయి అడ్వాన్స్డ్ మొబిలిటీ టెక్ రిలేటెడ్ గా అండ్ అటానమస్ టెక్ ఎకోసిస్టమ్ రిలేటెడ్ గా ఫర్దర్ ఎవాల్వ్ అవుతున్నారనేలా, వీళ్ళ R&D ని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని స్ట్రెంథన్ చేసుకుంటున్నారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇది CES 2025 USA లో జరిగిన దాంట్లో వీళ్ళు MOU ని కుదుర్చుకోవడం జరిగింది. ఇన్ సింపుల్ టర్మ్స్ వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని ఫర్దర్ గా స్ట్రెంథన్ చేసుకుంటూ ఇంకా బిజినెస్ లో ముందుకు వెళ్లేందుకు వీళ్ళు ఈ పార్ట్నర్షిప్ ని కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లయితే అర్థమవుతుంది. నెక్స్ట్, వేలియంట్ కమ్యూనికేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. చాలా చిన్న కంపెనీ, 443 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంటది. అలాంటి కంపెనీకి 41 కోట్ల ఆర్డర్ వచ్చేసరికి, అండ్ ఈ ఆర్డర్ తో పాటు వీళ్ళు తేజస్ నెట్వర్క్స్ వాళ్ళతో కూడా టైఅప్ అయి కమ్యూనికేషన్, ప్రొటెక్షన్ అండ్ సింక్రనైజేషన్ రిలేటెడ్ గా ఎక్విప్మెంట్ ని గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ వాళ్ళకి అందించబోతున్నారనేలా, తేజస్ నెట్వర్క్స్ వాళ్ళతో కూడా వీళ్ళకి పార్ట్నర్షిప్ కుదిరిందనేలా అప్డేట్స్ కూడా స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్, GMM ఫాడ్లర్ గురించి మాట్లాడుకోవాలి. అంబిట్ క్యాపిటల్ వాళ్ళు ఈ పర్టికులర్ కంపెనీ కమింగ్ టైమ్స్ లో 90% దగ్గరగా పెరగబోతుందని, 89% దగ్గరగా పెరగబోతుందని, విత్ టార్గెట్ 2400 అని చెప్తూ ఉండడం, ఇవాళ ఒకనొక పాయింట్ లో స్టాక్ బాగా పెరిగింది కానీ మళ్ళీ నెగిటివ్ లో క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్ గా వీళ్ళు చెప్తున్న టార్గెట్ కే వెళ్ళింది అనుకోండి, ఇవాళ క్లోజ్ అయిన ప్రైస్ నుంచి చూస్తే 100% పెరుగుతున్నట్టు. వీళ్ళు చెప్తున్నది ఈ టార్గెట్ 24 నెలలకు సంబంధించి మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. ఏ లాజిక్ తో చెప్తున్నారు? అసలు ఇంతకీ GMM ఫాడ్లర్ ఏం బిజినెస్ చేస్తుంది? మీకు ఫార్మా అండ్ కెమికల్ సెక్టర్
సెక్టార్స్ లో అవి ప్రొడ్యూస్ అవడానికి ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, వాటితో రియాక్ట్ అవ్వకుండా లోపల ఒక గ్లాస్ లైనింగ్ ఉంటుంది. ఆ గ్లాస్ లైనింగ్ ఇండస్ట్రీకి సంబంధించింది GMM ఫార్డులర్. కానీ వీళ్ళ పీర్స్ కంటే ఇతర కంపెనీస్ సేమ్ సెగ్మెంట్ లో ఉన్న కంపెనీస్ కంటే వీళ్ళు 25 to 35% దగ్గరగా డిస్కౌంట్ లో ఉన్నారని, ఒకప్పుడు వీళ్ళు కేవలం ఈ ఫార్మా అండ్ కెమికల్ స్పేస్ నుంచి 90% దగ్గరగా రెవెన్యూతో వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు. కానీ ఇప్పుడు నాన్ GLE స్పేసెస్ లో కూడా వీళ్ళు ఎక్స్పాండ్ అవుతూ ఫార్మా అండ్ కెమికల్ మీద కేవలం 60% డిపెండెన్సీతో ఉన్నారని, అండ్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళు స్ట్రాంగ్ గా రెవెన్యూస్ ని, ఆపరేటింగ్ ప్రాఫిట్ ని, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ని స్ట్రాంగ్ గా కమింగ్ టైమ్స్ లో గ్రో చేసుకుంటూ స్ట్రాంగ్ గా వీళ్ళు గ్రో అవుతున్నట్లయితే నెక్స్ట్ 24 మంత్స్ లో వీళ్ళు అనుకున్న 2400 దగ్గరగా ఐడియల్ గా ప్రైస్ ఉండాలనేలా ఆంబిట్ క్యాపిటల్ వాళ్ళైతే GMM ఫార్డులర్ రిలేటెడ్ గా అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్ IRDA నెంబర్స్ వచ్చాయి. అందులో ప్రధానంగా ఈ డేటాను గమనించండి. వాళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 30% దగ్గరగా పెరిగింది. వెరాస్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ క్వార్టర్ బేసిస్ లో 54% దగ్గరగా పెరిగింది. అవి కాక వీళ్ళ రెస్ట్ ఆఫ్ ది నెంబర్స్ మీరు చూస్తే డిపాజిట్స్ కానీ, AUM కానీ, ఈవెన్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా 3.3% దగ్గరగా అంతా బాగానే కనిపిస్తుంది. కానీ వీళ్ళ అసెట్ క్వాలిటీ ఎక్స్పెక్టేషన్స్ కంటే టూ మచ్ వీక్ గా వచ్చింది అన్న విషయాన్ని కూడా మనం అండర్లైన్ చేయాలి. కాబట్టేనేమో ఒకనొక టైంలో 10 times దగ్గరగా ప్రైస్ టు బుక్ వాల్యూలో ట్రేడ్ అయిన కంపెనీ కాస్త ఇప్పుడు ఏకంగా 6 కి బిలో ప్రెసెంట్ కనిపించి ట్రేడ్ అవుతుంది. ఇది కానీ ఏ మాత్రం 4 to 5 ఇన్ బిట్వీన్ వచ్చిందంటే వాల్యుయేషన్స్ పరంగా మంచి జోన్ లోకి ఇది వస్తున్నట్టు. ఈ ఎంటైర్ రెన్యూబుల్ స్పేస్ ని IRDA కి ఒక ప్రాక్సీగా చూస్తూ ఉంటారు. కాబట్టి లెట్స్ సీ ఇంకెలాంటి వాల్యుయేషన్ కరెక్షన్ ఇక్కడ ఉంటుందనేది. అసెట్ క్వాలిటీలో కూడా కొంత వీక్నెస్ కనిపించింది. కాబట్టి ఇన్ఫాక్ట్ ఇదనే కాదు, ఎంటైర్ పవర్ స్పేస్ అంతా పర్టికులర్ గా పవర్ జనరేషన్ స్పేస్ చూడండి 30% దగ్గరగా కరెక్ట్ అయ్యాయి. అండ్ చాలా వరకు పవర్ కంపెనీస్ అయితే ఏకంగా 40%, ఈవెన్ నియర్ టు 50% దగ్గరగా కూడా కరెక్ట్ అయ్యాయి. స్లోగా పవర్ రిలేటెడ్ గా మనకి ఏదైతే యూఫోరియా మార్కెట్ లో బిల్డ్ అయిందో అది కొంత కూల్ ఆఫ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. బట్ లాంగ్ టర్మ్ లో పవర్ అనేది ఖచ్చితంగా అవసరమే. బట్ ఏవైతే టూ మచ్ స్ట్రెచ్ అయ్యే వాల్యుయేషన్స్ అవి ప్రెసెంట్ మార్కెట్ లో కొంత కూల్ ఆఫ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. మీరు ఏవైనా పవర్ స్టాక్స్ ఒకప్పుడు ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉన్న ఎందుకులేనా వదిలేస్తుంటే ఒకసారి మళ్ళీ ఆ స్టాక్స్ దగ్గరికి వెళ్ళడానికి చూడండి. అవి ఎంత కరెక్ట్ అయ్యాయో చూడండి, వాటి వాల్యుయేషన్స్ ని చూడండి. ప్రాబబులీ మీకు అట్రాక్టివ్ గా కాకపోయినా ఓకే, ఇక్కడ నుంచి ట్రాక్ చేస్తే ఇంకొంత పడితే ఒక 20%, 10% పడితే మంచి జోన్ లోకి వస్తాయనే ఒక వాల్యుయేషన్స్ లోకి అయితే ప్రెసెంట్ అవి ఉన్నాయి. నెక్స్ట్ TCS గురించి మాట్లాడుకోవాలి. TCS ఇవాళ ప్రధానంగా పెరగడానికి అండ్ ఓవరాల్ IT స్పేస్ అంతా ప్రధానంగా పెరగడానికి నెంబర్స్ తో పాటు మెయిన్ థింగ్ నిన్న వీళ్ళ కంపెనీ మేనేజ్మెంట్ ఒక గైడెన్స్ అనే నేను చెప్తాను. నిన్న నెంబర్స్ గురించి మాట్లాడుతూ కూడా IT రిలేటెడ్ గా మంచి స్టార్టే దొరికింది. డిసప్పాయింట్మెంట్ అయితే లేదు TCS నెంబర్స్ రిలేటెడ్ గా. సపోర్ట్ IT అయితే సపోర్ట్ చేస్తుంది మార్కెట్ ని, రెస్ట్ థింగ్స్ ఎలా ఉంటాయో చూడాలని అనుకున్నా. బట్ అక్కడి నుంచి జరిగిన కామెంటరీ అయితే మొత్తం సెంటిమెంట్ నే మార్చేసింది. వాళ్ళు చేసిన ఒకే ఒక్క కామెంటరీ లాస్ట్ 2 years లో ఎప్పుడు చెప్పని ఒకే ఒక్క మాట, డిస్క్రిషనరీ స్పెండింగ్ బాగా పెరిగింది. నాట్ ఓన్లీ ఇన్ BFSI బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఆ స్పేస్ లోనే కాదు, రీటైల్ అండ్ అదర్ స్పేసెస్ లో కూడా డిస్క్రిషనరీ స్పెండింగ్ పెరిగింది. కాబట్టి ఈ క్యాలెండర్ ఇయర్ 2024 తో కంపేర్ చేస్తే 2020 ఇయర్ మాకు బెటర్ గా ఉండొచ్చు అనే ఒక హోప్స్ వీళ్ళు మార్కెట్ కి ఇస్తూ ఉండడం. ఈవెన్ రెవెన్యూ ఫ్లాట్ గా ఉంటూ మార్జిన్స్ ఎక్స్పెక్టెడ్ గానే ఉండి డీల్ విన్స్ ఒకటి రికార్డ్ స్థాయిలో ఉన్నాయి, 26% గ్రో అయ్యాయి. అవి కాక రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ లో గొప్పగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. బట్ మేనేజ్మెంట్ కామెంటరీ మాత్రం లాస్ట్ 2 years లో బీట్ చేసింది. కాబట్టి మిగిలిన IT స్టాక్స్ అన్నిటికి కూడా అలాంటి మేనేజ్మెంట్ కామెంటరీ వస్తుంది ఎక్స్పెక్టేషన్స్ తో ఇవాళ స్టాక్స్ ఇంతలా పెరిగాయి. నిన్న ఎవరైనా మేనేజ్మెంట్ కామెంటరీని మిస్ అయితే IT స్పేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ మేనేజ్మెంట్ కామెంటరీని గమనించండి. జస్ట్ మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి TCS Q3 మేనేజ్మెంట్ కామెంటరీ అని కొట్టారంటే మీకు ఈ మేనేజ్మెంట్ కామెంటరీ యొక్క వీడియోస్ వస్తాయి. మీరు దాంట్లో అబ్జర్వ్ చేస్తే TCS మేనేజ్మెంట్ చాలా కాన్ఫిడెంట్ గా ఈ క్యాలెండర్ 2025 వీళ్ళకి బిజినెస్ గ్రో అవుతుంది అనేలా అప్డేట్స్ అయితే చేశారు. అండ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో నేను మీకు ఆదాని విల్మర్ వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న OFS గురించి చెప్పాను కదా. ఎవరైనా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే జనవరి 13వ తేదీ 275 రూపాయల లెక్కన ఈ ఆదాని విల్మర్ ని ఫ్లోర్ ప్రైస్ పెట్టి కొనొచ్చు. దానిపైన ఎంత పెట్టి కొనాలనుకుంటున్నా పాటలాగా లైక్ వేలం పాటలాగా పెట్టి OFS లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఇందులో టోటల్ గా ఆదాని వాళ్ళు 20% దగ్గరగా వాళ్ళ వాటాను అమ్ముతూ ఉండడం. 10వ తేదీ నాన్ రీటైల్ కి, 13వ తేదీ రీటైలర్స్ కి OFS లో పార్టిసిపేట్ చేసి 275 ఆర్ దానికంటే ఇంకొంత పైన పెట్టి కొనుక్కునే అవకాశం ఉంటుండేసరికి ఇవాళ స్టాక్ లో 10% దగ్గరగా మనకి ఫాల్ కనిపించింది. సో ఆదాని వాళ్ళైతే ఫైనలీ వాళ్ళకి సంబంధించిన ఈ షేర్ ని అమ్ముకుంటూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా పడడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 23,370, బిలో 23,270, అబౌవ్ 23,530, ఆ లెవెల్ అబౌవ్ 23,590. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి బిలో 48,470, బిలో 48,195, ఇక్కడ నుంచి టాప్ సైడ్ 48,840 అండ్ అబౌవ్ 49,50. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.